ది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ బైక్వాడ్రటిక్ పాలినామియల్. బైక్వాడ్రటిక్ పాలినామియల్ అంటే ఇక్కడ మనం ఏం తీసుకుందాము? సో ఇది లీనియర్ పాలినామియల్, ఇది క్వాడ్రటిక్ పాలినామియల్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది క్యూబిక్ పాలినామియల్. సో డిగ్రీ 4 ఉంటే దాన్ని ఏమంటాం? బైక్వాడ్రటిక్ పాలినామియల్ అంటాం. ఆప్షన్ ఇస్ రైట్. ఇది దీని స్టాండర్డ్ ఫామ్ ఎట్లా? సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవాలి డిసెండింగ్ ఆర్డర్లో. ax⁴ ప్లస్ bx⁴ ప్లస్ cx⁴2 ప్లస్ dx ప్లస్ e. హియర్ a≠0. దీన్ని బైక్వాడ్రటిక్. ఇవి 4 కనబడగానే గుర్తుపెట్టుకోవాలి మీరు. లీనియర్ డిగ్రీ 1 ఉంటే లీనియర్ పాలినామియల్, డిగ్రీ 2 ఉంటే క్వాడ్రటిక్, డిగ్రీ 3 ఉంటే క్యూబిక్, డిగ్రీ 4 ఉంటే బైక్వాడ్రటిక్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐడెంటిఫై ద వేరియబుల్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్. ఓకేనా? ఇక్కడ మనకు ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ ఇవన్నీ కాన్స్టాంట్సే, ఇది మాత్రమే వేరియబుల్. ఓకేనా? థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ 10 ఆఫ్ ద క్వాడ్రటిక్ పాలినామియల్, ఏమిచ్చిండు? 2x² ప్లస్ kx మైనస్ 15 ఈజ్ 3, దెన్ ద అదర్ 0 ఈజ్. మరి మనకు ఇక్కడ రెండు కావాలి అంటే మనకి ఇక్కడ ఒకటే 0 ఇచ్చిండు. అది ఎట్లా? ఇంకో 0 ఎట్లా కనుక్కోవాలి? ఒక 0ను ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3 అనుకోండి. బీటా తెలియదు మనకు, అంటే రెండో 0. ఈ జీరోస్ని ఏమనుకుంటున్నాం? ఆల్ఫాని బీటా అని అనుకుంటున్నాం. సో ఇక్కడ మనకు ఒక కండిషన్, మనకు ఫార్ములాస్ నేర్చుకున్నాం. వాట్ ఈస్ ద ఫార్ములా? ఇంతకుముందు క్లాస్లో సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా, ఇవన్నీ మీకు నోటెడ్. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x². ఇదేమో కాన్స్టాంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². సో c/a. సో ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. సిఏలు అంటే ఏంటి? ఇక్కడ ఈ పాలినామియల్ని అబ్జర్వ్ చేయండి. 2x² మనకు జనరల్ ఫామ్ ఏంటిది? ax² ప్లస్ bx ప్లస్ c కదా. సో ఇక్కడ కంపేర్ చేయండి. a ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? a ఈజ్ ఈక్వల్ టు 2. సో b ఈజ్ ఈక్వల్ టు k, c ఈజ్ ఈక్వల్ టు -15. ఇప్పుడు మనని రెండో 0 కనుక్కోమన్నాడు, అంటే బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంతనో కావాలి మనకు. సో ఆల్ఫా ఇంటూ బీటా తీసుకున్నాం. ఇది మనకు కే సంబంధం లేదు. ఆల్ఫా ఇంటూ బీటాలో సిఏ తోటి రిలేటెడ్గా ఉన్నది, అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇజ్ ఈక్వల్ టు c/a కదా. ఆల్ఫా అంటే ఎంత ఉంది ఇక్కడ? 3. బీటా తెలియదు కాబట్టి అట్లా వేస్తున్నాం. సి అంటే ఎంత ఉంది నాన్న? -15 డివైడెడ్ బై a అంటే 2 ఉంది. ఓకేనా? సో ఇక్కడ 3ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? బీటా ఈజ్ ఈక్వల్ టు -15/2 ఇంటూ 1/3. 3 5 జా అంటే -5/2 వస్తుంది ఆన్సర్. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనం కాన్సెప్ట్ ఏంటంటే క్వాడ్రటిక్ పాలినామియల్కి 2 జీరోస్ ఉంటే ఒక 0 మాత్రమే ఇచ్చిండు, ఇంకో 0 కనుక్కోమన్నాడు. సో ఈ రెండో 0 మన కనెక్టివ్ ఫార్ములాస్ సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ తీసుకోవచ్చు. మరి సమ్ ఆఫ్ ద జీరోస్ ఎందుకు తీసుకోమంటే ఇక్కడ కే అనేది కాన్స్టాంట్, మనకు ఒకటి మిస్సింగ్ ఉంది కాబట్టి ఇది అవసరం లేదు. c/a ఆల్ఫా ఇంటూ బీటా రిలేషన్ తీసుకొని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే బీటా వస్తుంది. ఈ ప్రాక్టీస్ తోటి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ 4x + 2 ఈజ్ ఏ. 4x + 2 అనేది ఏ పాలినామియల్? ఇక్కడ డిగ్రీ 1 ఉంది కాబట్టి ఇది ఏం పాలినామియల్ అవుతుంది? లీనియర్ పాలినామియల్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సింప్లిఫై ద ఎక్స్ప్రెషన్ x² y ప్లస్ x² y మైనస్ 2x² y ఏమవుతుంది? సో ఇక్కడ x² ప్లస్ y ఏమవుతుందన్నా? ఇవి లైక్ టర్మ్స్ అంటే తెలియాలి మీకు. లైక్ టర్మ్స్ అంటే సేమ్ వేరియబుల్ విత్ సేమ్ ఎక్స్పోనెంట్. ఇక్కడ చూడండి x² y x y సేమ్ ఉన్నాయి, సేమ్ ఎక్స్పోనెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ లైక్ టర్మ్స్. సో ఎప్పుడైనా లైక్ టర్మ్స్ని మనం డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. ఇవన్నీ ఉన్నాయి x² y ప్లస్ x² y 2x² y మైనస్ 2x² y. సెకండ్ టర్మ్ ఏముంది? ఇది ఉంది. సో ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ రెండు లైక్ టర్మ్స్ను సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? 2x² y లకి 2x² y 0. సో ఆన్సర్ ఈజ్ 0. సో ది మ్యాక్సిమం నంబర్ ఆఫ్ జీరోస్ దట్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3 కెన్ హ్యావ్. డిగ్రీ 3 ఉంటే ఎన్ని జీరోస్ ఉంటాయి? ఇందాక నేర్చుకున్నాం కదా. డిగ్రీ 1 ఉంటే 1 0, డిగ్రీ 2 ఉంటే 2 జీరోస్, డిగ్రీ 3 ఉంటే 3 జీరోస్. నెక్స్ట్ వచ్చేసి 2y² మైనస్ 3y ప్లస్ 4 ఈజ్ ఏ. ఇక్కడ పాలినామియల్ అడిగింది ఏమని? లీనియర్ అవుతుందా? క్వాడ్రటిక్ అవుతుందా?
లీనియర్ అవుతుందా, క్వాడ్రటిక్ అవుతుందా, క్యూబిక్ అవుతుందా, బై క్వాడ్రటికా? అంటే లీనియర్ అంటే డిగ్రీ 1 ఉంటే లీనియర్, డిగ్రీ 2 ఉంటే క్వాడ్రటిక్, డిగ్రీ 3 ఉంటే క్యూబిక్, డిగ్రీ 4 బై క్వాడ్రటిక్ అంటే. సో ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది అబ్జర్వ్ చేయండి. డిగ్రీ అంటే మనకి ఇక్కడ వేరియబుల్స్లో హైయెస్ట్ ఎక్స్పోనెంట్, ఇక్కడ ఏం లేదు అంటే 0 అన్నట్టు కాన్స్టాంట్. సో ఇలా హైయెస్ట్ 2 కాబట్టి ఇది ఏమవుతుంది, 2 ఉంటే ఏమవుతుంది అన్న క్వాడ్రటిక్ పాలినామియల్. డిగ్రీ 2 ఉంటే క్వాడ్రటిక్ పాలినామియల్. ఆన్సర్ ఈజ్ 2. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఐడెంటిఫై ద లైక్ టర్మ్స్. ఇందాక లైక్ టర్మ్స్ అనే కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. లైక్ టర్మ్స్ అంటే ఏం లేదు నాన్న, సేమ్ వేరియబుల్ విత్ సేమ్ ఎక్స్పోనెంట్. ఈ రెండు కండిషన్ గుర్తుపెట్టుకోండి, సేమ్ ఎక్స్పోనెంట్ విత్ సేమ్ ఎక్స్పోనెంట్. సో ఇక్కడ ఐడెంటిఫై చేయండి ఏమవుతుంది, XY 4/3 XY. ఇక్కడ ఏమన్నా ఉండండి మనకు ఇక్కడ కోఎఫిషియెంట్స్, కానీ XY సేమ్ ఉంది. దీస్ ఆర్ ద లైక్ టర్మ్స్. ఇక్కడ అవుతాయా చూడండి, x² y డిఫరెంట్ అయిపోయినాయి చూడండి. ఇక్కడ x ఉంటే ఇక్కడ x² ఉంది కాబట్టి దీస్ ఆర్ నాట్ లైక్ టర్మ్స్. సో ఇక్కడ చూడండి, ఇది x² ఉంటే ఇది x³ ఉంది. దీస్ ఆర్ నాట్ లైక్ టర్మ్స్, నన్ కాదు. ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. XY ఇక్కడ కోఎఫిషియంట్ మనకు సంబంధం లేదు, ఇక్కడ సేమ్ వేరియబుల్ ఉంది, ఎక్స్కు ఎక్స్ ఉంది, సేమ్ ఎక్స్పోనెంట్కి ఎక్స్పోనెంట్ 1, వైకి 1 ఉంది కాబట్టి లైక్ టర్మ్స్ అనేది ఐడెంటిఫై చేయండి. ది ప్రోడక్ట్ అండ్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రటిక్ పాలినామియల్ మనం నేర్చుకున్నాము. వాట్ ఈస్ ద ఫార్ములా, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరో అంటే ఇక్కడ దీనికి సంబంధించిన క్వాడ్రటిక్ పాలినామియల్ సంబంధించిన సమ్ ఆఫ్ ద జీరోస్ అడుగుతుండు. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఫస్ట్ ఏది అడిగిందో చూడండి, ప్రోడక్ట్ అడిగింది కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా. అంటే కరెక్ట్ ఆర్డర్ ఇట్లా చూడాలి. మళ్ళీ సమ్ అడిగిందా, ప్రోడక్ట్ ఫస్ట్ ప్రోడక్ట్ తర్వాత సమ్ కాబట్టి వాట్ ఈస్ ద ప్రోడక్ట్ రూల్. సో ప్రోడక్ట్ రూల్ ఏంటినా, ఆల్ఫా ఇంటూ బీటా అంటే కాన్స్టాంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². మరి దట్ ఈక్వల్స్ ఏమైతే కాన్స్టాంట్ అంటే ఏంటిది, ఇక్కడ C కదా, C/A అంటే ఇవి మీకు C/A. ఇంకోటి మరి ఆల్ఫా ప్లస్ C/A ఇలా ఉంది ఇలా ఉంది, ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అవుతుందో చూద్దాం. తర్వాత ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ద జీరోస్ ఏంటంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x ఉంది B/A. సో ఇది ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు C/A, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ B/A. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏబీసీలు అంటే ఏంటో తెలియాలి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అంటే ఏంటిది, కోఎఫిషియంట్ ఆఫ్ x², బి అంటే ఏంటిది, కోఎఫిషియంట్ ఆఫ్ బి, సి అంటే ఏంటిది, కాన్స్టాంట్ టర్మ్. ఓకేనా. సో ఇదే పాలినామియల్. రిపీటెడ్ క్వశ్చన్స్ అంటే మనకు ఇక్కడ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ ప్రీవియస్ బిట్స్ వస్తుంటాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏ పాలినామియల్ అవుతుంది చెప్పండి. డిగ్రీ 3 ఉందా, 1 ఉందా, 2 ఉందా ఒకసారి ఐడెంటిఫై చేయండి. డిగ్రీ ఎంత ఉంది ఇక్కడ, ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 1 అంటే ఇక్కడ మొత్తం టోటల్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ 3 అవుతుంది. 3 అన్నప్పుడు ఏం పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్. గుర్తుపెట్టుకోండి.